హలో దోస్తులు, ఈరోజు రెసిపీ ఏంటిదంటే ఎగ్స్ విత్ ఉల్లిగడ్డ మసాలా. చూద్దాం. ఫస్ట్ ఉల్లిగడ్డ తీసుకున్నాను, మంచిగా చిన్న 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 కోసేసుకోవాలండి. కోసేసుకున్నాను మొత్తం, చూసారా? తగ్గ చిన్న చిన్నగా చిన్న చిన్నగా కోసేసి పెట్టుకున్నాను. అట్లా ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఇందులో ఏమేమి కలపాలో చెప్తాను చూడండి. ఎగ్గు 3 ఎగ్గులు అండి, పక్క పెట్టుకున్నాను. కొట్టేసుకున్నాను ఒకటి చూడండి. ఒకటి కొట్టేసాను, ఇంకోటి కొట్టేస్తాను చూడండి. ఎగ్ టెక్ 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 కొట్టేసినాక తర్వాత బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను చూడండి. కొంచెం కారం వేసుకున్నాను, కొంచెమే. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్స్ చేసుకుంటే అవి 3 అన్నీ కలిసిపోయి మంచిగా టేస్ట్గా తయారవుతుందండి. ఆల్ మిక్స్ మంచిగా చేయాలండి. మిక్సింగ్ మొత్తం అన్నీ కలిసేటట్టు కలపాలండి. అట్లా కలిపేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను అంటే ఇంతకుముందు చేశాను, మళ్ళీ ఈరోజు చేశాను. ఎట్లా వస్తుందో చూడాలి, ఏ రకంగా వస్తుందో చూడాలి. ఏదో చేస్తాను అనుకుంటున్నాను. నేను కూడా కలిపాను, పక్క పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టేస్తున్నాను పొయ్యి మీద. టక్ 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 ఏంటి ట్రై చేశాను కానీ రాలేదు. అంటి పెట్టేసుకున్నాను. కొంచెం హీట్ కావాలండి, కొంచెం వేడి కావాలి గిన్నె. వేడైన తర్వాత కొంచెం మనకు తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మీకు ఎంత వీలైతే అంత తక్కువ చేసుకుంటేనే బెటరు. సో నేను పోసేసుకున్నాను. కొంచెం హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత నూనె పోసాను కానీ ఎందుకో నాకు నూనె బాగా కొంచెం ఎక్కువ పోసినట్టు అనిపించింది. సో ఏం చేసిన, కొంచెం తీసేసుకున్నాను, ఆ గిన్నెలో పోసిన. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఆమ్లెట్కి మళ్ళీ నూనె పోయవచ్చు అని చెప్పేసి అనుకొని మళ్ళీ కొంచెం తీసేసుకున్నాను. ఎందుకు బాగా అనిపించింది, నాకు బాగా పోసినాను అనిపించింది. అంతా నేను నూనె కూడా తినద్దండి, కొంచెం లిమిట్గా ఉండాలి కదా. నూనె కొంచెం ఎక్కువ అట్లా పక్కా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఆమ్లెట్కి పనికి వస్తుంది కదా అని చెప్పేసి. కొంచెం హీట్ కావాలండి. హీట్ అయిన తర్వాత అందులో సగం పోసాను. ఎందుకంటే 2 కొడుకులు కాబట్టి బాగా లావు వస్తుంది, దొడ్డుగా వస్తుంది 2 పోతే. సో ఒకరికే సరిపోతుంది అది, ఇట్లయితే ఇద్దరికి సరిపోతుంది. అందుకే నేను 2 చేసేసాను. తర్వాత కొంచెం హీట్ కావాలండి. కింద పైన ఉంటుంది కదా ఎగ్గుది, అది కొంచెం అటు వెడల్పు ఇట్లా అనుకున్నాను, కొసలకు అనుకుంటే కొంచెం ఇప్పుడు పెద్దగా ఇంకా నీట్గా కనబడుతుంది. కొంచెం స్లిమ్గా పెట్టుకోవాలి గ్యాసు, ఎందుకంటే పెద్ద పెట్టేసుకుంటే మాడిపోతుంది. సో సిమ్లో కొంచెం ఎక్కువసేపు ఉంచితే కింద మంచిగా కాలుతుందండి. చూసారా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి, బాగుంటాయి. మీకు ఎంతమందికి ఇట్లా వంట చేసి పెట్టారో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. ఎప్పుడన్నా చేసుకున్నారా ఇట్లా ఎగ్గు? ఇందులో కొంచెం కళ్ళు కానీ మందు కానీ ఉంటే సూపర్గా ఉంటుందండి, బాగుంటుందండి. తిప్పి పెట్టానండి, చూస్తారా? కాలలే, ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి కాలదే. ఇప్పుడు 2 వైపులా కొంచెం తీసి మళ్ళీ అటు పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మంచిగా కాలుతుంది. తర్వాత కొంచెం పైన మసాలా కలపాలండి. మసాలా వేస్తానండి. మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మసాలా ఉంటుంది మంచిగా.
నీసు వాసన కూడా రాదండి, స్మెల్ కూడా రాదు. అదే మనకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే, ఏదో టేస్ట్ కోసము స్మెల్ రాకుండా ఉండడానికి. తర్వాత తిప్పేసి మళ్ళీ అర్థకి తిప్పాలండి. చూసారా ఎలా ఉందో? ఒకసారి నా వీడియో ఒకసారి చూసి మొత్తం చూసి చెప్పండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో కొంచెం పెగ్గు కానీ ఏమన్నా బీర్ కానీ తెచ్చుకొని తాగుతూ తింటే ఏమో ఉంటుంది, మజా ఉంటుందండి. ఇది మందు బాబులకు చాలా ఇష్టం ఇట్లా కదా. చూసారా? రెడీ అయిందండి. చెప్తాను లాస్ట్కు టేస్ట్ కూడా ఎట్లా ఉందో కూడా తిరిగి చెప్తాను. చూడండి, కాలుతుంది, వేడి కదా కాలుతుంది. సూపర్ ఉన్నదండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.